సో ప్రోమో 1 ప్రోమో 2 అయితే రిలీజ్ అయిపోయినాయి. ప్రోమో 1 గురించి మాట్లాడుకుందాం. ప్రోమో స్టార్ట్ కాగానే నాగార్జున గారు ఇచ్చిన లుక్ మాస్ లుక్తో ఇచ్చారు. మాస్ అని ఒక రేంజ్ ఎక్స్ట్రాడినరీ. ఆయనకు వయసు ఎంతో అర్థమైతే లేదు, ఏది అర్థమైతే లేదు. 65 ఏళ్ళు అంటే 66 అన్నాడు. మన జగపతి బాబుతో ఇంటర్వ్యూ చూస్తే 66 సంవత్సరాలు అని చెప్పాడు. బట్ స్టిల్ మనం ఈ వయసుకి ఎట్లుంటే ఆయన మాత్రం మెయింటెనెన్స్లో ఏ మాత్రం తగ్గట్లా తగ్గేదిలే అంటున్నాడు. స్టార్టింగ్ తనుజ మీద పడిపోయారు. తనుజను బెడ్ టాస్క్లో ఎందుకల్లా బొమ్మలాగా నిల్చొని కూర్చుండిపోయావు, ఎందుకు ఆడలేదు అనేది కరెక్టే కదా. ఆ రోజు మనం చాలా అనుకున్నాము తనుజ కనీసం ఆడొచ్చు కదా అని చెప్పేసి. సంజన చెప్తుంటే కూడా ఆడలా. వచ్చి మీరు అందరు కొట్లాడనమ్మా, గట్టి పట్టుకోండమ్మా అంటే అమ్మాయిలందరూ కాపాడుకోండమ్మా చెప్తుంటే కూడా తనుజ ఆడలేదు. దాన్ని మాత్రం గట్టిగా అడ్జస్ట్ చేసినట్టు అనిపించింది. వాళ్ళ ప్రోమోలు రెండు కూడా మాస్ మసాలా అదరగొట్టేసిన మాస్ లుక్లో వచ్చి మాస్ అని చెప్పేసి మాస్ లుక్లో అదరగొట్టేసిన నాగార్జున గారు అని చెప్పుకోవాలా. తనుజను ఆకర్షణ అడిగితే తనుజ ఆన్సర్ లేదు. ఎందుకంటే తను అనుకున్నది కదా, ఆ రోజు భరణి ఉన్నాడు, ఇక్కడ ఇమాన్యుల్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, వీళ్ళందరూ నన్ను కాపాడేస్తారు అనుకున్నది కదా. సో దాన్ని ఎవరు అడ్రస్ చేయాలనుకుంటారో, కెమెరా ముందు చూసి ఎవరు అడ్రస్ చేయాలనుకుంటారో తనుజ కానీ వీళ్ళందరూ కూడా అర్థం కాదు. నాగార్జున అడిగి కడిగి పడేశాడు. కనీసం సంజన చెప్పిన తర్వాత మరి రావాలి కదమ్మా, సంజన అవుట్ అయిపోయిన తర్వాత వచ్చేసి మీరు పట్టేసుకోండి ఆడేసుకోండి అని చెప్తుంటే కూడా రావాలి కదా అని చెప్పాడు. కరెక్టే కదా. అప్పుడు కూడా మన వాళ్ళకి లైట్ వెలగల. అంటే మన దాకా వచ్చేదాకా మనం రోజు మన రోజు తనుజ గురించి చెప్పుకుంటాం కదా, మన దాకా వచ్చేదాకా తనుజకి ఏం తెలియదు. మనకు ఇబ్బంది జరిగిందంటే మాత్రం మందిని అనేస్తుంది, మంది మీద ఎగరేస్తుంది తనుజ. సో ఆ విధమైన మెంటాలిటీ తనుజ ఉంది. వాళ్ళ గట్టిగా కడిగాడు అనిపించింది. నెక్స్ట్ దివ్యాన్ని లేబట్టి అడిగాడు. దివ్యాన్ని కూడా భరణి గారి గురించి అడిగాడు అనమాట. భరణి అంటే శ్రీజాని ఇలా నెట్టేసింది కదా, తనుజని ఏమనకుండా తనుజని అక్కడ కూర్చోబెట్టి అంత మాట్లాడిన భరణి శ్రీజాన్ మాత్రం మాట్లాడుతుండగా నెట్టేస్తే తప్పు అనిపించిందా అంటే ఎవరి ప్రాస్పెక్టివ్ వాళ్ళది కదా సార్ అని చెప్పేసి ఈమె అన్నది. సో అన్నదానికి అంటే అక్కడ తనుజ ఉంటే వేరే రకంగా ఉండేదా, తనుజని అట్లా ఉండేదా అంటే అదే రకంగా చెప్పింది ఆన్సర్. భరణి గారిని చూస్తే నాకు ఒకటైతే గుర్తొచ్చింది, భాషలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ అంటే ఈ బంధాలన్నింటినీ బొందబెట్టు అని చెప్పేసి ఈజీగా చెప్పేసి నాగార్జున గారు. మాకు నిన్ను చూస్తుంటే బంధాలు నిలుపుకోవడానికి వచ్చినట్టున్నది, గేమ్ ఆడడానికి కాదు, ఈ బంధాల కోసం గేమ్కి రాలేదని చెప్పేసి గట్టిగా చెప్పిండు. తను చెప్తే సరిపోదని ఇంకా ఆడియన్స్లో గురించి ఒక అమ్మాయిని లేచి అడిగితే అమ్మాయి, సార్ మీరు బంధాలు ఇవే తప్పితే గేమ్ ఆడుతున్నారు అనిపిస్తలేదు, అసలు మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్లో ఉంచాలనిపిస్తలేదు అని చెప్పేసి గట్టిగా కుండ బద్దలు కొట్టింది. అమ్మాయి యూకే నుంచి వచ్చిందని చెప్పారు. బట్ కుండ మాత్రం బద్దలు కొట్టింది. ఇక్క పైన భరణి గారి బంధాలు వదిలిపెడితే బాగుంటుంది. ఇటు తనుజతోని బంధం, అటు దివ్యతోని బంధాలు బంధుత్వాన్ని కలుపుకోవడానికి కాదు కదా అని చెప్పేసి గట్టిగా షెంటింగ్ ఇచ్చారు నాగార్జున గారు అయితే. సో ఈ దెబ్బకి భరణి గారు బంధాలు వదిలేస్తారని అనుకుంటున్నా, గేమ్ బయటకు వస్తుందని అనుకుంటున్నా. అంటే నిన్న మొన్న కొంచెం బయటకు వస్తుంది తన్నేసే అని ఇళ్ళన్నీ కూడా చెప్పేస్తున్నాడు భరణి గారు. సో రేపటి నుంచి భరణి గారు గేమ్ చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇదన్న తర్వాత భరణి గారిని ఒక డైలాగ్ అయితే కొట్టాడు. నువ్వు వీకెండ్లో అంటే భరణి లేచేసి అప్పుడు నేను తప్పు చేశాను, నన్ను ఐఎమ్ సారీ అపాలజైజ్ అంటే వారం అంతా తప్పులు చేసేసి వారాంతానికి వచ్చేసి వీకెండ్కి వచ్చేసి తప్పులు చేశా అంటే భరణి నడవదు, నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సినవి మా దృష్టిలో కూడా పడిపోయావు అని చెప్పేసి గట్టిగా ఇచ్చాడు భరణికి అయితే. సో ఇది ఎంతమంది కరెక్ట్ అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా ప్రోమో 2 విషయానికి వస్తే ప్రోమో 2లో మన సుమన్ శెట్టితో మొదలుపెట్టాడు. అసలు నువ్వు తాకిచ్చావా అని చెప్పేసి. బట్ ఫుటేజ్ చూపించాడు. ఆ ఫుటేజ్లో ఎక్కడ క్లియర్గా లేదు, లైవ్ చూసినా లేదు, ఎపిసోడ్ చూసినా లేదు. సుమన్ శెట్టి కాల్ తాకిచ్చాడా లేదా అనేది ఏ ఫుటేజ్లో కూడా కరెక్ట్గా క్లియర్గా అర్థం కాలేదు. బట్ సుమన్ శెట్టికి ఉన్న క్రెడిబిలిటీ, తన అబద్ధం ఆడాడు, జనరల్గా అట్లా కొట్లాడన్న ఉద్దేశంతో సుమన్ శెట్టికి ఎక్కువ మైలేజ్ ఇచ్చినట్టు అనిపించింది. సుమన్ శెట్టిని అడిగారు. బట్ సుమన్ శెట్టికి అన్యాయం అయితే 100% జరిగింది ఇక్కడ. సో కాబట్టి బిగ్ బాస్ టీం కూడా సుమన్ శెట్టి సైడే తీసుకున్నట్టు అనిపించింది నాకు. సో సుమన్ శెట్టిని అడిగితే లేదు సార్ నేను తగలేదు అని అరిచాడు. బాగా అరిచి చెప్పాడు సుమన్ శెట్టి అక్కడ. బట్ ఫ్లోరాస్ అని వినలేదు. సో బిగ్ బాస్ టీం అయితే సుమన్ శెట్టి సైడే తీసుకుని ఇంకా ఆడియన్స్లో నుంచి మళ్ళీ అడిగితే తగిలినంటే ఎవరు తగలేదన్నట్టు అనిపించలేదని చెప్పారు. సో వాస్తవం కూడా సుమన్ శెట్టి తగిలే అవకాశాలు లేవు. తగిలినా కూడా నా ఉద్దేశంలో తప్పైతే లేదు. ఎందుకంటే నీళ్ళలో ఉండడానికి కోసం తగిలి ఆపుకున్నాడేమో, మనకు అనిపించలేమో. విజిబిలిటీ అయితే క్లియర్గా ఇక్కడ లేదు. సో ఫ్లోరాస్ అయిన చేసిన తప్పుకు వీళ్ళిద్దరూ అంటే మన సుమన్ శెట్టి అండ్ శ్రీజ వీళ్ళిద్దరు కూడా ముందుకు రాలేకపోయారు, సేఫ్ జోన్లోకి రాలేకపోయారని గట్టిగా చేశాడు. సో అదే విషయం రాముని అడిగితే రాము నేను క్లియర్గా చూడలేదని చెప్పేసి అన్నాడు. సో ఎక్కడ ఎవరికి క్లారిటీ అయితే లేదు. ఫ్లోరా మాత్రం చూశాను అని గట్టిగా చెప్పింది, క్లియర్ డిసిషన్ తీసుకుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ సుమన్ శెట్టి తప్పైతే నాకు కూడా అనిపించలేదు. అండ్ తర్వాత రీతు ఇష్యూ తీసుకున్నారు నాగార్జున గారు ఇక్కడ. రీతు ఇష్యూలో రీతు బెలూన్ పైనుంచి చేసే టాస్క్ ఉంది కదా, పైన పెట్టుకునేది ముళ్ళ కిరీటం పెట్టుకుని పైనుంచి చేసే టాస్క్లో అతి తెలివితేటలు విపరీతంగా అతి తెలివితేటలు ఉంటాయి రీతు దగ్గర. అప్పుడప్పుడు నాకెందుకు రీతుని చూస్తుంటే అప్పుడప్పుడు విష్ణుప్రియ గుర్తొస్తుంది. వీక్ అంతా చేయాల్సింది చేసి నాగార్జున గారు రాగానే లేదు సార్ నేను చేయలేదు సార్ అని చెప్తుంటుంది అనమాట.
సో నాగార్జున రీతు కూడా గట్టిగా ఇచ్చి పడేశారు అనిపించింది. చాలా తెలివితేటలు చూస్తున్నావు, అతి తెలివితేటలు అని చెప్పేసి. అంటే నేను సంచాలకుని అడిగాను సార్, నేను వాళ్ళని ఎలా ఇచ్చాను అడిగారంటే సంచాలకులది అక్కడ ఇమాన్యుల్ ఒకటి కరెక్ట్గా చూడలేదు, బట్ రాము చూసి ఖచ్చితంగా చెప్పాడు, 1కి 10 సార్లు చెప్పాడు, తప్పు నువ్వు చేసే తప్పు, ఇది కన్సిడర్ చేయను 100 సార్లు చెప్పాడు. సంచాలకులు నెపం నెట్టేసే ముందర సంచాలకులు చెప్పిన మాట నువ్వు విన్నావా? సరే ఫస్ట్ చెప్పారేమో, తర్వాత సంచాలకుడు చెప్పాడు కదా, రాము 10 సార్లు చెప్పాడు, నువ్వు విన్నావా? వినలేదు కదమ్మా. వినకుండా నేను చెప్పాను సార్ అని సంచాలకులను తోయడానికి చూస్తే ఇమాన్యుల్ వచ్చేసి నేను అట్లా చెప్పలేదు అని చెప్పేసి అన్నాడు. అక్కడ ఇమాన్యుల్ కొంత తప్పులు ఉంది. ఎందుకంటే రాము ఇమాన్యుల్ కూడా చెప్తున్నాడు అక్కడ వచ్చి, తను ఆడేటప్పుడు ఇమాన్యుల్కి వచ్చేసి అన్న ఇట్లా పక్క నుంచి పెట్టిందంటే అది మనకు సంబంధం లేదు, ఎట్లన్నా ఆడని అన్నాడు, గాల్లో ఎగరాలని చెప్పలేదు ఇమాన్యుల్ కూడా. సో అక్కడ ఇమాన్యుల్ తప్పే, రాము తప్పైతే పడడానికి లేదు. తర్వాత వచ్చేసి డెమాన్ పవన్ కూడా ఒక్క గ్లాస్ పెట్టకపోవడానికి ఎందుకు తిట్టావంతగానో అంటే అక్కడ డెమాన్ పవన్ది తప్పు అనిపించలేదు. ఎందుకంటే ఆ ఒక్క గ్లాస్ పెట్టకపోవడం వల్ల తాను ముందుకు వెళ్ళిపోయలేకపోయాడు, డేంజర్ జోన్లోకి వచ్చాడు కనుక ఆ ఫ్రస్ట్రేషన్ లేదని అనుంటాడు. బట్ కలిసి ఆడాలని మేము గ్రూప్గా ఉన్నప్పుడు కలిసి ఆడాలని చెప్పేసి అన్నాడు. నువ్వు చాడీలు చెప్పావు, మూలకెళ్ళి రీతుదే తప్పని అందరితో చెప్పావని కొద్దిగా డెమాన్ పవన్ కొంచెం ఎక్కువనే, అంటే అవసరం ఉన్నదానికన్నా ఎక్కువనే అన్నట్టు అనిపించింది నాకైతే. బట్ అది ఎడిటింగ్లో మనకు ఎలా చూపించారో తెలియదు, ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ మనకు తెలీదు. సో రీతునైతే గట్టిగా ఇచ్చి పడేశాడు. ఈ యాక్షన్స్ అన్ని కొన్ని బంద్ అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ రీతు ఈజ్ ఇన్ డేంజర్ జోన్ చూడే, మోస్ట్లీ ఎలిమినేట్ అవకాశాలు కూడా ఉంటాయి. ఈవినింగ్ వరకు అయితే మీకు కరెక్ట్ అప్డేట్ ఇవ్వగలుగుతాను ఇంకా నేను దాని గురించి. ఫ్లోరా సైని గారు అయితే 100% ఎలిమినేట్ అయిపోయారు. రీతును అందులో పెడతారా, సీక్రెట్ రూమ్లో పెడతారా ఏంటి అనేది కాసేపట్లో అప్డేట్ వస్తుంది మనకు. వచ్చిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తాను. సో నెక్స్ట్ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్. జై హింద్.